ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ దినము ఏదో ఒక కార్యము మీ మనసును బాధించింది. గాయపడిన హృదయముతో ఈ మాటల్ని మీరు వింటున్నారు. ఎవరో మీ హృదయమును గాయపరిచారు, అంతే కదా? అది మిమ్ములను బాధించుచూ ఉన్నది. కొందరికి 10 సంవత్సరాలకు ముందు, 15 సంవత్సరాలకు ముందు ఎవరో చెప్పిన మాట వారి చర్యలు గాయపరిచి ఉండవచ్చు. అది మర్చిపోలేక అది అనుకున్నప్పుడల్లా హృదయంలో వేదన కలుగుతుంది. అది హృదయపు లోతుల్లో ఏర్పడిన ఒక రణము. ఆ విధమైన ఒక గాయము మీ జీవితంలో ఏర్పడి ఉండవచ్చు. ఇప్పుడు దేవుడందులో ఏం చేయగలుగుతారు అని అనుకుంటున్నారా? 2 కొరింథీయులకు 1వ అధ్యాయము 3వ వచనములో సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు అని దేవునికి ఒక పేరు చెప్పబడినది. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవునికి స్తోత్రములు. ఆయన మీకు ఆదరణ అనుగ్రహించగలరు. ఇప్పుడు శరీరంలో వ్యాధి కలిగి ఉంటే అది శరీరము గాయపడి అందులో ఒక వేదన కలుగుతుంది. అయితే ఆదరణ అన్నది హృదయములో, హృదయాంతరంగంలో కలిగిన గాయము. హృదయంలో ఏర్పడిన గాయము, మీ ఆత్మలో ఏర్పడిన గాయము. ఎవరో ఒక మనుషుడు చెప్పిన మాటలు, వారి చర్యలు మిమ్మును గాయపరిచి మీరు వాటిని అనుకున్నప్పుడల్లా వేదన కలుగజేస్తూ ఉండవచ్చు. అలాంటి ఒక గాయముతో మీరు జీవించుచున్నారా? దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ఓదార్చగలను, నేనున్నాను నీకు అని ఆదరించు దేవుడు. వేద గ్రంథంలో చూడండి, ఒక స్త్రీ, ఒక విధవరాలు తన కుమారుడు మరణించినందున ఏడుస్తూ వస్తుంది. ఆమె హృదయంలో గాయము, నేను భర్తని కోల్పోయాను, ఇప్పుడు ఒక్కడే కుమారుడు, వాడిని నేను కోల్పోయాను, ఎలా బ్రతకాలి, నేనే తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఇలా అనేకమైన ప్రశ్నలు. ఆమె హృదయంలో గాయము. కొందరు చెప్పి ఉండవచ్చు, ఈమె ఏం పాపం చేసిందో, ఏమి శాపమో, మగతోడు లేకుండా పోయినది అని వారి మాటలు గాయపరిచి ఉండవచ్చు. ఏడుస్తూ వస్తున్నది. యేసు ఆ కన్నీటిని చూచిన వెంటనే మనసు ద్రవించి మొదట చేసిన కార్యము, అమ్మా నీవు ఏడవకు, ఏడవకు అమ్మా అని ఓదార్చుచున్నారు. ఆ ఓదార్పే యేసు చేసిన మొదటి కార్యము. దేవుడు మరణించినాడు అన్న వార్త మొదట విని 4 దినములైన తర్వాత బెతనియాకు వచ్చుచున్నాడు. మార్త మరియాలు ఏడ్చుచున్నారు. బంధువులందరూ ఏడుస్తున్నారు. 4 దినములైనవి, భూస్థాపితం చేశాము, ఇక ఏమి ప్రయోజనము? ఈ యేసు ఎవరెవరకు అద్భుతం చేశారు, ఈ కుటుంబమును ప్రేమించారు, ఏమీ జరగలేదు అని యేసు ఒక అద్భుతము చేయుటకే వచ్చారు. మరణించిన లాజరుని లేపబోతున్నారు. అయితే ఇప్పుడు వెంటనే వారికొక ఆదరణ. కనుక వారు ఏడ్చుచున్నప్పుడు వాక్యం చెబుతున్నది, యేసు కన్నీరు విడిచెను. ఆయన ఆత్మలో వేదన చెంది కన్నీరు కార్చెను. యేసు కన్నీరు చూసిన వెంటనే మన కొరకు ఈయన కన్నీరు కార్చుచున్నారు అని ఒక ఆదరణ. ఆయన కన్నీరు కార్చి ఆదరణ అనుగ్రహించారు. ఆ తర్వాత ఆయన అద్భుతము చేశారు. మీ కొరకు కన్నీరు కార్చు ఒక దేవుడు, మీరు ఏడ్చినప్పుడు మీతో కూడా ఏడ్చే ఒక దేవుడు. ఊరికే ఏడ్చి వెళ్ళిపోరు, అద్భుతము చేయుదురు. ఆ గాయము మాన్పుటకు, ఆ దుఃఖమును మార్చుటకు ఒక అద్భుతము చేయుదురు. అయితే మొదట మీకు అవసరము ఒక ఆదరణ. కనుక దేవుడు మీతో మాట్లాడుచున్నారు, కుమార్తె, నేను నిన్ను ఆదరించు దేవుడను, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ అని బైబిల్లో చూస్తున్నాము. కనుక ఆదరణ అనుగ్రహించు ఆత్మదేవుడు. ఆయన ప్రసన్నత దిగినప్పుడు ఆ గాయము మాని హృదయములో అలాగే ఒక ఆదరణ కలుగును. నేను ఆ మార్గమున వెళ్ళి ఉన్నాను, ఎందరో నన్ను గాయపరిచి ఉన్నారు. మాటల వలన, చేష్టల వలన ఆ గాయము కలిగినప్పుడు నేను హృదయంలో ఏడ్చి ఉన్నాను. అప్పుడు ఆ దేవుని ప్రసన్నత, పరిశుద్ధాత్ముని ప్రసన్నత దిగి ఆ ఆదరణకర్త అలాగే ఒక ఓదార్పును తీసుకుని వచ్చాను. నీ వేడవకు, దుఃఖపడకు, మనుషులు అలాంటి వారే, నేనున్నాను నీకు, నేను చూసుకుంటాను. ఆ ఆదరణ మాటలు మన హృదయమున ఏర్పడు గాయమును మాన్పును, దిగులును మాన్పివేయును. ఈ దినము చెబుతున్నాను, నా కుమారుడా, నా కుమార్తె, నీవెందుకు ఏడుస్తున్నావు? కలతెందుకు? ఎందుకు నీ హృదయము ఏడ్చిచున్నది? నేనున్నాను నీకు, నిన్ను ఆదరించు ఒక అద్భుతమైన దేవుడు. నీ గాయమును మాన్పుటకు నేను గాయపరచబడితిని. నన్ను పరిహాసం చేశారు, మాటలతో నన్ను కొట్టి గాయపరిచారు, అబద్ధపు నేరారోపణ నా మీద మోపినారు, నిందలు మోపారు, నన్ను వేదనపరిచారు. అన్నిటినీ నేను సహించి తిని. ఎందుకో తెలుసా? నిన్ను ఆదరించుటకు నేనా మార్గమున నడిచి వెళ్ళి తిని అని దేవుడు చెబుతున్నారు. ఆయన సంధించని సమస్యన మనం సంధించుచున్నాము. కనుక
ఆయనను తలంచుకొనుడి. ఆ ఆదరణ మీ హృదయములో కలుగును. పరిశుద్ధాత్ముని ఆదరణ ఇప్పుడు మీ హృదయంలో ఇస్తారు. ఇప్పుడు మీ కన్నిటిని తుడుచును. ఆ గాయము మాన్పివేయబడును. దేవా, ఈ కుమార్ని చూడు, ఈ కుమార్తెను చూడు. గాయపడిన హృదయముతో నిలుచున్నారు. హృదయము ఏడ్చుచున్నది, బయటకు చెప్పలేక. లోన ఏడ్చుచు గాయపడిన హృదయముతో ఉన్నారు. ఈ కుమారుని, ఈ కుమార్తెను ఆదరించుము. పరిశుద్ధాత్మను ఆదరణకర్త దిగి ఆ గాయములను మాన్పుడి. ఆదరణ వలన నింపుడి. మీరు సకల విధములైన ఆదరణ దేవుడు అనునది ఈ కుమారునికి, ఈ కుమార్తెకు ఇప్పుడే గ్రహించున్నట్లు చేయుము. ఆ గాయములు మాని ఒక ఆదరణ, సంతోషము హృదయమును నింపునుగాక. యేసుక్రీస్తు నామమున ఆ మార్పు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.